జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీల అభ్యున్నతి 7 దశాబ్దాలుగా రాజకీయ నినాదంగానే మారింది. రాజకీయ పార్టీలు, ఉద్యమ వేదికలన్నీ బీసీల అభ్యున్నతి పేరుతో అందలం ఎక్కాయే తప్ప బీసీలకు మాత్రం సమన్యాయం లేదు. విద్యా, ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో సరైన వాటాకు బీసీలు ఇప్పటికీ దూరంగానే ఉన్నారు. ఇక నిధుల కేటాయింపులోనూ అడుగడుగునా వివక్ష ఎదురవుతోంది. ఈ నిర్లక్ష్యపు వైఖరిని ప్రశ్నిస్తూ బీసీ హక్కుల సాధనే ధ్యేయంగా ఉద్యమ శిఖరం బోడి రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటం అన్ని వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఏప్రిల్ 11న మంగళగిరిలోని పూలే మండల్ భవన్లో బోడి రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష పార్టీలో చలనం తేవడంతో పాటు బీసీలో చైతన్యం తెచ్చేందుకు వేదిక కానుంది. 5 డిమాండ్ల సాధన కోసం ఈ నిరాహార దీక్ష సింహనాదం పూరించనుంది. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధాని ప్రాంతాల్లో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణన, విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపడుతున్న ఈ ఆమరణ నిరాహార దీక్షకు యావత్ బీసీ లోకమంతా మద్దతు పలకబోతోంది.